హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 30th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ ఉన్నవారు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్రతి మంత్కి సంబంధించిన ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.5% పైగా నమోదు కావడానికి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు కంపెనీల లాభదాయక వృద్ధికి అనుగుణంగా మూలధన వ్యయాలను, కార్మికులకు పరిహారాన్ని పెంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వాణిజ్య సంస్థల నిర్వాహకులను కోరడం జరిగింది. అలాగే చాలా ఇంపార్టెంట్, ఇది ప్రపంచంలోనే ఎత్తైన వంతెన పూర్తి. ఈశాన్య రాష్ట్రంలో రైల్వే సేవలను మెరుగుపరచడంలో భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. మణిపూర్లో ఇటు రవాణాకు అటు వ్యూహాత్మకంగానూ ఉపయోగపడే వంతెన 164 నోని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసింది. 141 మీటర్ల ఎత్తు ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. మొత్తం 141 మీటర్ల ఎత్తు. అలాగే ఈ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే సరికొత్త మైలురాయిని అధిగమించింది. 111 కిలోమీటర్ల జిరిబామ్ ఇంపాల్ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించడం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ఎక్కడ అంటే మణిపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పోలవరం ముంపుపై ఐఐటి హైదరాబాద్ అధ్యయనం. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక జలాలు ముంపుతో తెలంగాణ ప్రాంతంలో కలిగే ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ సమగ్ర అధ్యయనం చేయనుంది. మొత్తం 7 అంశాలపై ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేయనుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎన్డీఏలో శిక్షణ ముగించుకున్న తొలి మహిళా బ్యాచ్. దేశ సైనిక చరిత్రలోనే తొలిసారిగా 17 మంది మహిళలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో శిక్షణ ముగించి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఎన్డీఏ 148వ స్నాతకోత్సవం వేడుకలో పట్టాను అందుకోవడం జరిగింది. సో ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో తొలిసారిగా శిక్షణ ముగించుకున్న తొలి మహిళా బ్యాచ్. అందులో మొత్తం 17 మంది మహిళలు శిక్షణ తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇజ్రాయెల్ కాంతి ఖడ్గం. ఇజ్రాయెల్ శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని యుద్ధరంగంలో విజయవంతంగా పరీక్షించింది. శత్రు డ్రోన్లపై ఈ కాంతి ఖడ్గం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఐరన్ బీమ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమ్ ఈ లేజర్ ఆయుధాన్ని రూపొందించింది. సో ఐరన్ బీమ్ అనేది ఇజ్రాయెల్కు చెందినది. అలాగే ఇటీవల చూసాము గోల్డెన్ బీమ్ అని. గోల్డెన్ బీమ్ అయితే అమెరికాకు సంబంధించింది. సో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఐరన్ బీమ్ ఏ దేశానికి సంబంధించింది, గోల్డెన్ బీమ్ ఏ దేశానికి సంబంధించింది అని క్వశ్చన్స్ అడుగుతారు, చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ జ్యోతికి స్వర్ణం. తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ ఆసియా అథ్లెటిక్స్లో వరుసగా 2వ స్వర్ణం సాధించింది. ఈసారి ఛాంపియన్షిప్ రికార్డుతో గెలవడం విశేషం. 100 మీటర్ల హర్డిల్స్ రేసులో జ్యోతి 12.96 సెకండ్లలో ముగించింది. 1998లో ఓల్గా సిషిజీనా, కజకిస్తాన్కు చెందిన ఓల్గా సిషిజీనా 2011లో సూన్ యావి, చైనా నెలకొల్పిన ఛాంపియన్షిప్ రికార్డును 13.04 సెకండ్లను
తిరిగి రాసుకుంది. అప్పుడు 13.04 సెకన్లతో రికార్డు ఉండేది. ఇప్పుడు 12.96 సెకన్లతో జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హర్డిల్ రేసులో అగ్రస్థానం సాధించి రికార్డును తిరగరాసుకుంది. సో 2023లోనూ జ్యోతి స్వర్ణం సాధించింది 13.09 సెకన్లలో. అలాగే నెక్స్ట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి తెలంగాణ అంశాలలో భాగంగా తెలంగాణకు సంబంధించిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడానికి అవకాశం ఉండే టాపిక్ వచ్చేసి గద్దర్ సినీ పురస్కారాలు 2024. గద్దర్ సినీ పురస్కారాలు 2024కి సంబంధించినవి నిన్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రకటించడం జరిగింది. విజేతలకు హైటెక్స్లో జూన్ 14న ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ నిలవడం జరిగింది. అలాగే 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 AD ఎంపిక అయింది. అలాగే ఉత్తమ ద్వితీయ చిత్రం వచ్చేసి పొట్టేల్, ఉత్తమ తృతీయ చిత్రం వచ్చేసి లక్కీ భాస్కర్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన ఉత్తమ చిత్రం కమిటీ కుర్రోళ్ళు. అలాగే ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి గాను. అలాగే ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2898 ADకి గాను. ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు అనే చిత్రానికి గాను ఈ పురస్కారాలను విజేతలుగా నిలవడం జరిగింది. చాలామంది విజేతలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా నెక్స్ట్ వేరే వీడియోలో చూద్దాము. కంప్లీట్ వీడియో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ టుడే 30th May 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.